ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సిలో జరిగిన స్కామ్ అన్నది ఈ దేశంలోనే ఒక పెద్ద స్కాముల్లో ఒకటిది. పేపర్లు ఇచ్చేవాడే, పేపర్లు ట్రాన్స్లేట్ చేసేవాడే, పేపర్లు కరెక్ట్ చేసేవాడే వీళ్ళు ఇక్కడి నుంచి స్కామ్ జరిగింది. అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ అబ్బాయి ర్యాంక్ 1 వస్తాడు జోన్ 2లో. మళ్ళీ ఆ అబ్బాయి ఉద్యోగానికి రాడు, ఆ అబ్బాయిని పిలవరు. ఎందుకంటే తమకు చుట్టుకుంటుందనే భయంతో విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి అట్లా ప్రభుత్వం చేసిన పన్నాగంలో భాగంగా అతనికి ఉత్తరం కూడా పోలే. అతను కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో ఇంతకు సమాధానం రాదు, ఎందుకంటే వీళ్ళు అఫిడవిట్ ఇయ్యరు గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లాగే స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాడికి ఉద్యోగం రాదు. కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. 3,30,000 మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అంటే 3,30,000 మంది ఆశల మీద వీళ్ళు గేమ్ ప్లే చేశారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రశ్నార్థకంగా మార్చారు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరికే మాట్లాడి రోడ్డు మీద పోతా పోతా పాపం మా విద్యాశాఖ మంత్రి సవాల్ ఏముంది, నీ ముందరే సవాల్ ఉంది. ఒకటో ర్యాంక్ వచ్చి ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 1:1 ఒక ఉద్యోగానికి ఒక్కడే అభ్యర్థి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎందుకు ఉద్యోగాలు రాలేదు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెరిట్ లిస్టులు మారిపోవడాలు, లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కాల్ లెటర్ పోకపోవడాలు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజున అసలుకి టెట్ ఎందుకు ఎగ్జామ్ చేశారో చెప్పాలా. టెట్ ఉండాలని ఒక జీవో ఒకసారి ఇస్తావు, టెట్ వద్దనే జీవో ఇంకోసారి ఇస్తావు. మళ్ళీ మీకు కావలసిన వాళ్ళకి మీ యొక్క అస్మదీయులకి మీరు లెటర్ ఇచ్చేస్తేనే, మీ వాళ్ళకి ఇచ్చేస్తేనే మళ్ళీ జీవో ఇస్తావు, మళ్ళీ మీరు టెట్ రాయాలని చెప్తావు. అక్కడ డిఎస్సి కూడా అవసరం లేదని మాట్లాడతాం. సో ఇంతగా దీన్ని అంత బహిరంగంగా ఒక నిరుద్యోగ యువతి యువకులకి ఒక ద్రోహం చేశారు మీరు. అట్లాగే విద్యా వ్యవస్థ పైనే నమ్మకం పోయే విధంగా, విద్యార్థులకి నమ్మకం పోయే విధంగా మీ ప్రవర్తన ఉంది. మీరు సమాధానం చెప్పుకోలేక ఊరికి తప్పించుకునే మేము ఉండకూడదా, మా వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏమైనా సరే పనిచేయాల్సిందే. ఇది ఎవరు కూడా మొన్ననే ఆఖరికి తమిళనాడు హైకోర్టు ఉద్యోగాలు ఎట్లా అంటే వహించి విద్యాశాఖ మంత్రి ఇలా మండల స్థాయి వాస్తవాలు చివరికి ఆడియో విజువల్ అవి కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన ఇక్కడ ఉన్నాయి, పబ్లిక్ ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక్క మాటలు పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆఖరికి ఈ రోజు కూడా ఫీ రియంబర్స్మెంట్ 9,000 కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు. పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. డబ్బులు కట్టకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి ప్రొఫెషనల్ కాలేజీలు మనకి ఫైనల్ ఇయర్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనికి మీ దగ్గర నుంచి బాధ్యత ఏమీ ఉండదు. ఊరికే లేనిపోని శాఖల్లో చేపెట్టి తిరుగుతూ ఉంటాడు విద్యాశాఖ మంత్రి. ఆయన చెప్తా ఉన్న నిమిషం కూర్చోముందు మీ శాఖలో కూర్చుంటే నీకు కనీసం మీ తప్పులు మీకు తెలుస్తాయని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మధ్య కాలంలో అసలుకి సహించలేదని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సహించకుండా ఉండాల్సిన శాఖ ఏదైనా ఉందంటే అది కేవలం విద్యాశాఖ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఆ రోజున 3,000 రూపాయలు మీ అందరికీ బరువు కాకుండా అప్లికేషన్లు పెట్టుకోవడం కోసం, దానికోసం ఛార్జీల కోసం నేను 3,000 ఇస్తాను మీ అన్నలాగా, మీ పెద్దలాగా అని మాట్లాడారు బాబు గారు. మీరు ముఖ్యమంత్రిగా 2.5 years అవుతా ఉంది, ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేదు, ఆ మాట మాట్లాడే దాఖలా లేదు మీ దగ్గర. తక్షణం ఒక్కొక్కరికి 3,000 చొప్పున 2.5 సంవత్సరాలకి 75,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. ఇవ్వకపోవడం కాదు, మీరు నిరుద్యోగ యువతి యువకులకి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చాలి. మీరు అప్పులు ఎట్లా తెచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. నిర్బంధ అభివృద్ధి పేరు మీద అమరావతిలో డబ్బులు ఇచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అక్కడ దోపిడీ జరుగుతుంది చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వెనకం చేయకుండా మీరు దోపిడీ లక్షణంతో ఉన్న కార్యక్రమాలు అక్కడ మీరు చేస్తూ ఉన్నారు. కానీ 75,000 రూపాయలు ప్రతి యువజనునికి, ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. సో నిరుద్యోగం తక్షణం ఇవ్వాలి మీరు.
అట్లాగే ఫీ రియంబర్స్మెంట్ మీరు తక్షణం కట్టి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి భయము బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అట్లాగే సిబిఐ ఎంక్వైరీ, స్వతంత్ర సంస్థ యొక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. దీని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ ప్రజాస్వామ్యవాదులతోనూ అట్లాగే న్యూట్రల్ పీపుల్తోనూ కలిపి ఆఖరికి ఈ రాష్ట్ర యువతి యువకుల విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం రానున్న కాలంలో జగన్మోహన్ నాయకత్వాన ఒక మహా ఉధృతమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, గోటితో పోయేదానికి గొడ్డల దానికి అవసరం లేదు. సింపుల్. విద్యాశాఖ మంత్రికి వేరే బాధ్యత ఇచ్చి విద్యాశాఖ మంత్రిని పక్క తప్పిస్తే అన్నీ సర్దుకుంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి అభిప్రాయపడతా ఉంది. వీ డిమాండింగ్ ఆల్ 3 demands. We are produced all evidences to the government representative, Honorable Joint Collector Garu. I hope that he will send that to the government, but I am not hoping on the government of Andhra Pradesh, which is led by the Chandrababu Naidu Garu. Once again, I am requesting and I am demanding, please send a probe to the CBI inquiry, probe on this by the CBI. This is my opinion and the demand of the YSR Congress Party. Thank you.